ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, అంటే ఒక పక్కన సినిమాలు చేశారు, ఇప్పుడు సీరియల్స్ అంటున్నారు, మళ్ళీ సినిమాలు అంటున్నారు కదా. మరి ఈ అప్ అండ్ డౌన్ దీంట్లో అంటే మీకు వచ్చినాయన్నీ చేసుకెళ్ళిపోతున్నారా, లేదంటే మీకంటూ ఒక ప్రాపర్ ప్లాన్ ఉంది ఇలా వెళ్దాం అనేది? లేదు, ఇప్పుడు దాకా అయితే వాట్ ఎవర్ వర్క్ వచ్చిన దాన్ని ప్రతిదాన్ని రెస్పెక్ట్ చేసి చేసుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒక 2 years టైం తీసుకుందాం అనుకుంటున్నాను. ఒక 2 years వరకు మీరు అనుకున్న ప్రాజెక్ట్స్, పెద్ద ప్రాజెక్ట్స్ టైప్ టిల్ మై బేబీ తన స్కూల్కి వెళ్ళే వరకు కొంచెం నేను ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్ అయినా సరే పప్పీని అడిగాను, లైక్ నేను చూసుకుంటాను. సో ఈ 2 years నేను కొంచెం టైం తీసుకొని కొంచెం సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్ వెళ్ళి చేసుకుందాం. అంటే లైఫ్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి కొంచెం అయితే ఓకే, వెల్ అండ్ గుడ్. లేదంటే అగైన్ ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ హార్డ్. ఎస్. అండ్ అందుకేనా ఇంకా వర్క్ చేస్తున్నట్టున్నారు కదా, సురేఖ గారు వర్క్ చేస్తున్నట్టు కదా స్టిల్? తను ఫస్ట్ నుంచి చేస్తాను. అదే ఐటీ జాబ్ చేస్తాను. అదే ఇంకా స్టిల్ అందుకేనా వర్క్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు? జనరల్గా అంటే ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒకళ్ళు సంపాదిద్దాం, ఒకళ్ళు ఇంటికి అట్లా ఏం లేదు, ఇంకా అంత స్టేజ్కి ఎదగలేదు నేను. నిజంగా అంత కంఫర్ట్ జోన్ లెవెల్ వస్తే కనుక దాన్ని నిజంగానే రెస్ట్ ఇచ్చేసి ఎంజాయ్ చేయను. బట్ కాకపోతే అంటే అది కూడా ఒక గొప్ప విషయం కదా. ఇంకా ఇప్పుడు అంటే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఒక భార్యగా ఉండి సపోర్ట్ ఇవ్వడం అనేది కూడా సపోర్టివ్, బాగానే సపోర్టివ్ ఉంటుంది. చాలా అంటే మీకు మోర్ దెన్ అంటే వైఫ్ అంటే జనరల్గా భరించేవాడు భర్త అంటాడు, కానీ మీకు మోర్ దెన్ వైఫ్ దొరికింది ఒక రకంగా. ఎందుకుండో చిన్న చిన్న అందరికీ ఉంటాయి కానీ బట్ నాకు కొంచెం ఎక్కువ సపోర్ట్. అదే అంటున్నా, మీకు అంటే మోర్ దెన్ వైఫ్ అంటే జనరల్గా భర్త సంపాదన మీద బతకడం అదే ఉంటుంది కదా, బట్ ఆవిడే నేను చూసుకుంటాను మీరు నెక్స్ట్. ఆ విషయంలో నాకు మా ఫ్యామిలీ నుంచి కానీ మమ్మీ డాడీ లేకపోతే మా చెల్లి మొత్తం అందరి దగ్గర నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. అండ్ పప్పీ ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది, మదర్ ఫాదర్ కానీ పప్పీ కానీ. చాలా రేర్ ఇది ఆర్టిస్ట్కి అని ఇంపార్టెంట్ కూడా, ఒక ఆర్టిస్ట్కి ఫ్యామిలీ సపోర్ట్ నేను రియలీ ఇంపార్టెంట్ ఉండాలి అనుకుంటాను. ఎందుకంటే అప్పుడప్పుడు వర్క్స్ దొరకపోయినప్పుడు మన మొరల్ డౌన్ అయినా సరే ఎవరో పలకరించకపోతే ఒక్కళ్ళే అయిపోయి చాలా చూసిన డిప్రెషన్ అట్లా అని ఏదో అయిపోతారు. డిప్రెషన్ నేను ఎప్పుడు వెళ్ళలేదు, కానీ అది కాకపోతే ఇంకో వర్క్, అది కాకపోతే ఇంకో వర్క్ అని నేను ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాను. వచ్చింది చిన్నది, ఇది నాకు వద్దు ఇట్లాగా అసలు ఎప్పుడు నేను అనుకోలేదు. ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి, చాలా ఇంపార్టెంట్. మరి ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు మీరు? అంటే ఇప్పుడు మొన్నటిదాకా కంటిన్యూ వర్క్ వల్ల నిజంగా చెప్పాలంటే ఎక్కువ నేనేమి పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయలేదు. పాపం ఎక్కడికి వెళ్ళాలన్నా కుదిరేది కాదు. ఎప్పుడైనా నేను షూట్స్కి అవుట్డోర్స్ కోయంబత్తూరు లేకపోతే చెన్నై కేరళ ఇట్లా వెళ్తున్నప్పుడు పప్పిని తీసుకెళ్ళేవాడిని, మీతో పాటు నాతో పాటు తీసుకెళ్ళేవాడిని. హార్డ్లీ 1 or 2 days అక్కడ టైం దొరికేది. ఇంక రెస్ట్ ఆఫ్ ది టైం పాపం తన హోటల్ అని ఉండేది, నేను వెళ్ళిన వర్క్ చేసుకునేవాడిని. సో అట్లాగా కొంచెం ఏదో ఉండేది, ఒక 10% బ్యాలెన్స్ అయింది, కానీ కంప్లీట్గా కానీ ఒక 50% కానీ ఎప్పుడు అయితే బ్యాలెన్స్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏమన్నా టైం ఉంది కాబట్టి చూడాలి. అంటే ఆవిడ కూడా ఫీల్డ్లో అంటే ఆవిడ కూడా ఇంట్రెస్ట్ స్క్రీన్ మీద కనపడడం కానీ నటించడం కానీ, ఎందుకంటే మీరు ఇద్దరు కలిసి ఒక వెబ్ సిరీస్ కూడా చేశారు. ఇంట్రెస్ట్ అనేవి కాదు, కానీ షీఈస్ వెరీ యాక్టివ్. యాక్చువల్లీ తనకి డాన్స్ అంటే బాగా ఇష్టం. తను బేసిక్గా ఫస్ట్ నుంచి హెచ్ఆర్ కాబట్టి కొంచెం యాక్టివ్గా ఆఫీస్లో ఉండడం కానీ, చిన్నప్పటి నుంచి తన స్కూల్లో అట్లా కానీ డాన్సెస్, సాంగ్స్ ఇవన్నీ కొంచెం ఎక్స్ప్రెసివ్గా ఉంటుంది ఫేస్, అవి కొంచెం బాగా అలవాటు. దాని మీద అట్లా వచ్చేసింది, కానీ తనకి ఎప్పుడు ఇట్లా చెయ్యాలి అట్లా ఉండాలి అనేమి లేదు. సో మొత్తానికి ఇంతకుముందు అంటే మీరు చెప్పినట్టు అంటే ఎక్కడో చిన్నగా స్టార్ట్ అయ్యి అసలు సంబంధం లేని ఫీల్డ్లో స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి అంటే ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే గెలవాలన్నట్టు. మీ పెద్దనాన్న గారు ఎక్కడైతే మొత్తం కోల్పోయారో అట్లా ఏం లేదు, కానీ స్టిల్ నాకు ఈ ఇండస్ట్రీలో పెద్దగా గ్రో అయ్యి రగదీసేయాలనే దానికన్నా నాకేంటంటే ఎప్పటి నుంచో మళ్ళీ ఒకసారి మా పెదనాన్నది డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేసి మళ్ళీ బ్యాక్ టు ద, అదే నేను అంటున్నాను. అంటే ఇప్పుడు ఎక్కడైతే కోల్పోయామో అక్కడ నిలబడమే గొప్ప విషయం, చెయ్యాలి అని ఉండింది, కానీ చూడాలి అవుతుంది అండి. ఇప్పుడు మీరు అంటే మేనిఫెస్టేషన్ అనేది ఈ బిగ్ బాస్ సీజన్లో నేను ఎక్కువ నేర్చుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మేనిఫెస్టేషన్ అనేది గట్టిగా ఉంటే ఏదైనా జరిగిపోద్ది అనేది. అంటే నాకు చిన్న రిగ్రెట్ ఉంది, అన్ఫార్చునేట్లీ మా పెదనాన్న ఇప్పుడు లేరు, చాలా చిన్న ఏజ్ లోనే చనిపోయారు. 48-49 నేను కాలేజ్ చదువుతున్నప్పుడు చనిపోయారు. మేబీ నేను ఇప్పుడు ఇక్కడ ఇలా వచ్చి స్టిల్ మా పెదనాన్న ఉంటే కనుక గ్యారంటీ నాకు సపోర్ట్ ఉండేది. అది లేకపోవడం అనేది వన్ ఆర్ ది అదర్ వే
నేను ఇంత కష్టపడి స్టిల్ ఇంకా ఇంత పడాల్సి వచ్చిన అవసరం ఉండేది కాదేమో అంటున్నా, ఒకవేళ ఉండుంటే కొంచెం అన్నా కొంచెం ఫైనాన్షియల్ ఆర్ మోరల్ సపోర్ట్ వన్ ఆర్ ది అదర్ వే బ్యాక్ సపోర్ట్ ఉండేది కొంచెం. సరే అయితే ఇప్పటికైనా ఇప్పుడు మీరు అన్నట్టు మీరు స్వయం శక్తితో సంపాదించుకునేవి ఇవన్నీ కూడా, మీకు ఏదో ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉండే వచ్చింది కాదు, ఇది కాదు. సో ఆల్రెడీ అంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం పైకి నేను రివీల్ చేయకపోయినా 1-2 ప్రాజెక్ట్స్ మంచి ప్రాజెక్ట్స్ మీకు రాబోతున్నాయని తెలిసింది. సో ఖచ్చితంగా అవన్నీ కూడా పెద్ద వాటిలో మీరు ఉండాలని చెప్పి మీకు మంచి గుర్తింపు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. స్టిల్ వెయిటింగ్ నాకు, అంటే పెద్ద ప్రాజెక్ట్ అయినా చిన్న ప్రాజెక్ట్ అయినా సినిమా మంచి క్యారెక్టర్ వచ్చి మంచిది ప్రూవ్ చేసుకునే వరకు ఐ డూ హార్డ్ వర్క్. ఎస్ అది ఈ సినిమా అది హిట్ అయినా ఫ్లాప్ అయినా సినిమాలు తీస్తారని, సో మనకి కొంచెం పేరు వచ్చి కొంచెం ఎక్కువ రికగ్నిషన్ వచ్చే వరకు ఐ ట్రై. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అనేది ఆపడం అయితే లేదు. అదే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అనేది ఉంది. సో మీ విషయంలో అది ఖచ్చితంగా 100% అనేది పోవాలని కోరుకుంటున్నాను. మిగతా వాళ్ళ విషయంలో ఒక 10% అటు ఇటు ఉన్నా కానీ. అండ్ లాస్ట్ ఇయర్ నాకు బిగ్ బాస్లో జరిగిన అతిపెద్ద పాజిటివ్, నిజంగా అది ఒక బూన్ అనే వరం అని అనుకోవచ్చు. ఆల్ ఆఫ్ ఎ సడన్ బుచ్చిబాబు అన్న లోపలికి వచ్చి నువ్వు నా నెక్స్ట్ సినిమాలో ఖచ్చితంగా చేస్తున్నావు అని చెప్పడం అనేది నాకు హోల్ సీజన్ గెలవకపోయినా వరంలా ఫీల్ అవుతుంది. మోర్ దెన్ ట్రోఫీ అది మీకు. సో మరి ఇది నిజంగా నేను లైఫ్ లాంగ్ నేను గుర్తు పెట్టుకొని బుచ్చిబాబు అన్నకు రుణపడే ఉంటాను. అంత పెద్ద డైరెక్టర్, నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టర్ లోపలికి వచ్చి ఆడే గేమ్ నచ్చి ఖచ్చితంగా చేస్తున్నాను అని చెప్పడం, అసలు ఒక పెద్ద సినిమాలో ఆపర్చునిటీ రావడం అంటేనే మనం వెళ్ళి ఎన్నిసార్లు మెట్లు ఎక్కి దిగాలి, ఎన్నిసార్లు బతిలాడాలి అనేది ఉంటుంది. ఆయనంతటా ఆయన వచ్చి ఇది అనేది లైఫ్లో గుర్తుండిపోయే విషయం. ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా RC16, త్వరలోనే కాల్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ సినిమాలో అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే అంటే మనం ఎన్ని సినిమాలు చేసాం ఏంటనేది పక్కన పెడితే అలాంటి ఒక సినిమాలో ఒక కీ రోల్ అనేది కనపడితే కనుక దానికి ఉండే రేంజ్ కానీ రెస్పాన్స్ కానీ వేరే విధంగా ఉంటుంది. మనం చేసిన హార్డ్ వర్క్ అన్నిటికీ అప్పుడు పెయిడ్ ఆఫ్ అనిపిస్తుంది యాక్చువల్గా. ఈ విషయంలో అయితే నిజంగా అది ఏ రోల్ అయినా కానీ ఏం జరిగినా ఏం జరగకపోయినా బుచ్చిబాబు అన్నకైతే ఓపెన్గా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే నేను ఎప్పుడు బయట చెప్పలేదు, నేను డైరెక్ట్గా ఆయనకు కూడా చెప్పలేదు ఇంతవరకు, ఇది ఇక్కడే చెప్తున్నాను. నేనైతే పర్సనల్గా నాకైతే ఇది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే విషయం అది. మీకు అదే అంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే మీరు కష్టపడుతూ వచ్చారు కాబట్టి ఆ కష్టం అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఏంటంటే మిమ్మల్ని చూసి ఇంకొక నలుగురు ఇండస్ట్రీకి రావడానికి కానీ, అంటే పర్లేదు మనం వర్క్ చేసుకుంటా పోతే మనకి ఏదో రోజున ఒక స్టెప్ దొరుకుద్ది అనే దానికి కానీ హోప్ కింద ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఇదేంటంటే లైఫ్లో కష్టపడి అందరూ పైకి వచ్చిన సక్సెస్ వచ్చినప్పుడే తన గురించి దానికి అందరూ మాట్లాడుకుంటారు. ఒకవేళ మనం ఉన్న ఫీల్డ్లో సక్సెస్ రాలేదు అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదవ్వకుండా మనకి వేరే ఆపర్చునిటీ ఏదన్నా వచ్చినా దాన్ని యూటిలైజ్ చేసుకొని దాని త్రూ దీన్ని ఏమన్నా సాధించగలమేమో వదలకుండా అనేది బ్యాలెన్స్ చేసుకోవాలి. నేను అందరికీ ఇదే చెప్తాను. అలా బ్యాలెన్స్ చేసుకోకుండా ఈ ఫ్రస్ట్రేషన్ మళ్ళీ వేరే దాని మీద పర్సనల్ లైఫ్ మీద చూపిస్తే కనుక మెస్అప్ అయ్యొద్దు. అదైతే హార్డ్ వర్క్ చేసే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళు మీరు ఆశించి ఒక దాని మీద దొరికినప్పుడు బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు లోగా ఫీల్ అవ్వకుండా మీకు వేరే ఏదైనా ఆపర్చునిటీ దొరికితే కొంచెం గ్యాప్ తీసుకొని దాని త్రూ పైకి వచ్చి మళ్ళీ దీన్ని పొందడానికి ట్రై చేయండి.